మా మాట విను. ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకో ప్లీజ్. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది, కానీ ఎందుకో నాకు అలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అదేంటి మధు, కరెక్టే అనిపిస్తుంది మంచిది కాదేమో అనిపిస్తుంది అంటావేంటి? ఖచ్చితంగా తప్పైతే ఏం కాదు. ఇష్టపడి చేసుకున్న పెళ్లిళ్లే ఈ రోజు రద్దు చేసుకుంటున్నారు. సరైన కారణాలు లేకుండానే ఎడమోహం పెడమోహంగా బ్రతుకుతున్నారు. ప్రేమించుకున్న వాళ్లే పెళ్లైన 3 రోజులకి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు చెల్లు అనుకొని ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటి దుర్మార్గుడితో నువ్వేం కలిసి బ్రతుకుతావు? నిన్ను తప్పు పట్టే సాహసం ఎవ్వరూ చేయరు. అసలు ఆ పెళ్లికి విలువే లేదు. చూడు, నీ మీద వాడికి ప్రేమే లేదు, వాడంటే నీకిష్టమే లేదు కదా. సో నీ లైఫ్ని నువ్వు చూసుకోవడం మంచిది. నీకు చెడ్డ పేరు తీసుకొచ్చే పని మేమెందుకు చేయమంటాం చెప్పమ్మా. నీ తరపున మేము నిలబడతాం. నిన్ను ఎవరు తప్పు అని ప్రశ్నిస్తారో వాళ్ళకి మేము సమాధానం చెప్తాం. అన్ని విధాలా నీకు న్యాయం జరగాలంటే, నీ ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తీరాల్సిందే. అవును మధు, అర్ధాంతరంగా నీ బతుకిలా నరక ప్రాయం అవ్వడం మేము చూడలేము. ప్లీజ్ మధు. సరే, మీరెంతగా చెప్తున్నారు కదా, మీరు చెప్పేది కరెక్టే. ఓకే అమ్మా, అలాగే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటాను. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసిన క్షణం నేను మాత్రం మంచి వీడియో తీసి ఆ వీడియో నా దగ్గర ఉందని మాత్రం చెప్పగలరు. ధరణి, ఏమైంది ధరణి? ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నకి మన పెళ్లి విషయం చెప్పేశావా? కుదరదన్నాడా? పోనీ ఒప్పుకొని మొండికేస్తున్నాడా? ఆయనలో మార్పేం రాలేదా? చెప్పు ధరణి, ఏమైంది ధరణి? చెప్పు. ధీరజ్, బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడు. వాట్? బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడా? ఎంతో భయంగా ఉంది. అతని గొంతు వింటేనే తల మీద పెద్ద బండరాయి పడ్డట్టు, గుండెల మీద ఎవరో బలంగా తన్నినట్టు అనిపిస్తోంది. ఫోన్లో అతని మాట వింటేనే వాళ్ళంతా షివరైపోతుంది. అతను ఏం చేస్తాడో ఏంటోనని నాకు చాలా టెన్షన్ గా ఉంది ధీరజ్. అంత నా కర్మ, నా జాతకం, నా టైం అస్సలు బాగాలేదనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని భయంతో వణికి చావాల్సి వస్తుంది. భయపడకు ధరణి, భయపడితే ఆలోచనలు రావు. ఆలోచనలు రాకపోతే మన ప్రాబ్లం సాల్వ్ కాదు. బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడు. ఓకే, ఏమన్నాడు? వాడు ఏం డిమాండ్ చేస్తున్నాడు? అసలు వాడు బాధ ఏంటంట? ఏమో తెలియదు ధీరజ్. ఆ వీడియో విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. ఎవరికైనా చెప్తే ఆ వీడియో లీక్ చేసేస్తానని చెప్పాడు. ఏం చేయాలో, ఏం అడుగుతాడో మళ్ళీ ఫోన్ చేసి చెప్తానని చెప్పాడు.
ఓకే ధరణి, వాడి విషయం పక్కన పెట్టావు. నువ్వు మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడావా? ఎలా మాట్లాడాలి? ధీరజ్ అని పూర్తి కాకముందే ఆయన అంత ఎత్తున లేస్తున్నాడు. నీ పేరు వినబడగానే కోపంతో ఊగిపోతున్నాడు. అసలు నాకు చెప్పే అవకాశమే ఇవ్వడం లేదు. ఆయన వినే ప్రయత్నం కూడా చేయడం లేదు. నీ టాపిక్ ఎత్తాలంటే నాకు చాలా భయంగా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉంది. అలా అంటే ఎలా ధరణి? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన పెళ్లి కంపల్సరీగా జరిగి తీరాల్సిందే. అప్పుడే కదా ఈ వీడియో ప్రాబ్లం నుంచి బయటపడగలం. లేకపోతే ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం చాలా కష్టం ధరణి. నేనేం చేయాలి ధీరజ్? ఇలా వీడియో వచ్చిందని మీ నాన్నతో చెప్పేసేయ్. నో, నేను చెప్పలేను. నా నోటితో నన్ను ఎలా చెప్పమంటావు? ఇలాంటి అసభ్యకరమైన విషయం ఏ కూతురైనా తండ్రితో అలా చెప్తుందా? అటు ఆయనతో చెప్పలేను, ఇటు దాచుకొని బాధపడలేను. ఎన్ని రోజులు ఇలా బాధపడాలో నాకేం అర్థం కావడం లేదు. ఊరుకో ధరణి, ఏడవకో. మళ్ళీ బ్లాక్మెయిలర్ ఎప్పుడు కాల్ చేస్తానని చెప్పాడు? ఏమో, అతన్ని చేస్తానని చెప్పాడు. ఎప్పుడు చేస్తాడో, ఏం బాంబు పెలుస్తాడో నాకు తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఊరుకో ధరణి, ఏడవకో. ఇదిగో ధీరజ్, అన్నోన్ నంబర్ నుంచి కాల్. డెఫినెట్ గా బ్లాక్ మెయిలర్ అయి ఉంటాడు. ఏం చేయమంటావు? నా గుండెలు అవిసిపోతున్నాయి. ఏం బాంబు పేలుస్తాడోనని ఒళ్ళు వణికిపోతుంది. ఏం చేయమంటావు? ధరణి, కూల్ కూల్ కూల్గా మాట్లాడు. అసలు అతడు ఏం డిమాండ్ చేస్తాడో చూద్దాం. నువ్వు ఫోను లౌడ్ స్పీకర్లో పెట్టావు. నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నట్టు అతను అనుకోవాలి. చాలా సైలెంట్గా ఉందా. మాట్లాడు, మాట్లాడు. ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు? మీకేం కావాలో చెప్పండి. ప్లీజ్ నా లైఫ్తో ఆడుకోకండి, నన్ను వేధించకండి ప్లీజ్. చూడు, నువ్వు ఏడిస్తే నాకేంటి, నీ గుండెలు అవిసిపోతే నాకేంటి? నేనంత కష్టపడి వీడియో తీసింది ఊరికే నువ్వు ఏడిస్తే సంతోషపడ్డానికి కాదు. నా డిమాండ్ నాకుంది. మాట్లాడు, మాట్లాడు ధరణి. అదే ఏంటో చెప్పండి. నాకు అర్జెంటుగా 10 లక్షల డబ్బు కావాలి, అది కూడా రేపటిలోగా. 10 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందండి? నా దగ్గర లేదు. చూడు, ఇంకొకసారి ఈ డైలాగ్ ని నోటి వెంట రాకూడదు, నేను వినకూడదు. మళ్ళీ ఆ మాట మాట్లాడావనుకో, డబ్బు కంటే చాలా విలువైనది వీడియో నా దగ్గరుంది. అది ఒక్కసారి పబ్లిక్లోకి వదలనంటే లక్షల్లో వ్యూస్ వస్తాయి. అప్పుడు నాకు బొచ్చే డబ్బు వస్తుంది, వద్దన్నా వచ్చి పడుతూనే ఉంటుంది.
ఎందుకులే నీ బతుకుతో చెలగాటమని నేను మంచివాణ్ణి కాబట్టి, కాస్త ఆడపిల్ల మీద సింపతి ఉంది కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎంత త్వరగా డబ్బు రెడీ చేసుకుంటే అంత మంచిది. కుదరదు, వీలు కాదు అంటే మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత నేను చేయగలిగేది ఏమీ లేదు. ఇస్తే డబ్బిచ్చి బతుకు, లేదంటే సూసైడ్ చేసుకో. ఈ రెండు తప్ప మరో మార్గం లేదు. రేపు ఇంకొకసారి కాల్ చేస్తాను. ఆ తర్వాత ఫోన్ ఉండదు, మాట ఉండదు, రిక్వెస్ట్ ఉండదు. ఓన్లీ వీడియో అప్లోడ్. దిస్ ఈజ్ ఫైనల్. ధరణి, పోనీ మనం ఓ పని చేద్దామా? ఏంటి? ఒక బ్లాక్ మెయిలర్ మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మీరే ఏదో ఒకటి చేయకపోతే మాకు సూసైడ్ తప్ప వేరే మార్గమే లేదని పోలీసులకు చెప్పేద్దాం. వద్దు, వద్దు, కంపదీస్ అలాంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా చావుకి నేనే డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు విచారణ మొదలు పెడితే మ్యాటర్ మొత్తం లీక్ అవుతుంది. అప్పుడు ఏంటి నా పరిస్థితి? బ్లాక్ మెయిలర్ నన్ను చంపుతాడు, నా బతుకు రోడ్డుకి ఏడుస్తాడు. వద్దు వద్దు ధీరజ్, అలాంటి ఆలోచనలు ఏం చేయకు. సరే సరే, నువ్వు వద్దంటే మాత్రం నేనెందుకు చేస్తాను? 10 లక్షల అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తాం ధీరజ్? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరు ఇస్తారు? నాకు అసలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారని. నువ్వు టెన్షన్ పడకుతారని నీకోసం నేను ట్రై చేస్తాను. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదా. నేను ఖచ్చితంగా డబ్బు కోసం ట్రై చేస్తాను. నువ్వు రిలాక్స్ అవ్వు, నేనున్నాను కదా. రిలాక్స్ రిలాక్స్ అవుతారని నేనున్నాను కదా. నేను చూసుకుంటాను. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. మధు, నువ్వు అన్న మాట మీదే ఉంటావు కదా? అమ్మా, అర్థం చేసుకోకుండా నేనే మాట ఇవ్వను. అన్ని విధాలా ఆలోచించే నేను సరే అన్నాను. రేపు మీరు రమ్మని చోటుకి ఖచ్చితంగా వస్తాను. ఇంక బయలుదేరుతాను. మధు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు రావడమే కాదు, అతను కూడా రావాలి. అతను రావాలా? అతనెవరు? అదేనమ్మా, నువ్వు కేశవ ఇద్దరు సైన్ పెట్టాలమ్మా. ఏంటి ముగ్గురు కలిసి ఇక్కడేదో గూడు పుటాని చేస్తున్నట్టున్నారు? సర్లే, మీరు కూడితే కూడారు, మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు. నన్నెందుకు రమ్మన్నట్టు? సంధి చేయడానికా, చాచి చంపలు పగలగొట్టడానికా? గూడు పుటాని చేయడానికి, నీ మీదేదో చెప్పుకోవడానికి మేము ఇక్కడ కలవలేదు. ఒకరికొకరు ఇష్టం లేకుండా మీ పెళ్లి జరిగింది. నీకు ధరణి అంటే ఇష్టం, కానీ మధు దాని జీవితం ఒడ్డును వేయడానికి నీ చేత తాళి కట్టించుకుంది. ఎవరికి ఇష్టం లేని కష్టమైన కాపురాన్ని ఎందుకు చేయాలి? అందుకని నీ మంచి కోరి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము.
అది చెప్దామనే మధుని పిలిచాం. హా? నా మంచి కోరి మీరు నిర్ణయం తీసుకున్నారా? వావ్, అయితే ఖచ్చితంగా వినాల్సిన విషయమే, చెప్పండి. మీరు చెప్పేది నిజమా? ఇలా కూడా ఉంటుందా? పెళ్లి తర్వాత విడాకులుంటాయి కానీ పెళ్లి రద్దనే కాన్సెప్ట్ కూడా ఉందా? మేము లాయర్ని కలిసాం కాబట్టి, వారు ఉందని చెప్పారు కాబట్టే మేం మీకు చెప్తున్నాం. చట్టంలో ఏదెక్కడుందో మనం చదువుకుంటే కదా తెలిసేది. ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికే, పెళ్లి వద్దనుకోవడానికి, పెళ్ళైనాక విడాకులు తీసుకోవడానికి చదువు సంధ్య అవసరం లేదు. జ్ఞానం, లోక జ్ఞానం ఉంటే చాలు. సరే, ఏదో ఒకటి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం నీకు ఇష్టమే కదా? బ్రహ్మాండం. ఎట్టాగరా బాబు ఈ జైలు నుంచి తప్పించుకోవడం అనుకున్నా. మీరింత చక్కటి దారి చూపిస్తుంటే నేనెందుకు ఒప్పుకోను? నాకిష్టమే. సరే, మీరిద్దరూ రేపు ఫ్యామిలీ కోర్ట్ దగ్గరకు వచ్చి అక్కడ లాయర్ ఇచ్చే కాగితాల మీద సైన్ పెట్టి, మీ మ్యారేజ్ యాక్సిడెంటల్గా జరిగింది, మా ఇద్దరికీ ఇష్టం లేని పెళ్లి, దయచేసి దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్తే కోర్టు క్యాన్సిల్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిందనుకో, మీ ఇద్దరికీ ఏ సంబంధం లేనట్టే. పెళ్లి జరిగినట్టు కాదు, తాళి కట్టినట్టు కాదు. సూపర్, ఇది నాకు బాగా నచ్చింది. నాకు 100% ఓకే. ఇలాంటి ఛాన్స్ కూడా ఉంటుందని నీకు ముందే తెలుసు కదా? హ, అందుకేనా ధర్నిని నాకు కాకుండా చేసి నువ్వు ఆ ప్లేస్లో కూర్చున్నావు. నాకేం తెలీదు, ఇప్పుడు వాళ్ళు చెప్తేనే తెలిసింది. ఓసిని, మరి ఇందాక నన్ను నువ్వు చదువుకుంటేనే కదా చట్టం గిట్టం తెలిసేది అన్నావు. మరి నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఈ విషయం తెలీదా? చూడండి, ఇప్పుడు ఆ విషయం గురించి మీరు డిస్కషన్ చేసుకోవడం ఎందుకు? మీరిప్పుడు మేము చెప్పిన డీల్కి ఓకే అంటున్నారు కదా? అన్నట్టే కదా. అయితే రేపు చెప్పిన టైంకి కోర్టుకు వచ్చేయండి. నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఆవిడ వస్తుందో రాదో ఆవిడనే కనుకోండి. మధు కూడా ఓకే అన్నట్టుగానే తలూపింది. ఇద్దరూ ఓకే అనుకుంటే నిమిషాల్లో పని అయిపోతుంది. నేను ఓకే. నాకు ఓకే. థ్యాంక్ యూ. సార్, మీరు చెప్పాల్సిందంతా నాకు చెప్పారు. ఇంకా ఆ విషయం నాకు వదిలేయండి. అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను. మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. ఇక్కడ కంటే గొప్పగా మీరు అక్కడ బతకొచ్చు. వేరే స్టేట్లో అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండే ప్లేస్ చూస్తాను, జాబ్ చూస్తాను, ఉండడానికి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉండే ఇల్లు చూస్తాను. నా మీద కాన్ఫిడెన్స్ ఉంచండి. మీకు కావలసినవి 100% నేను ఏర్పాటు చేస్తాను. ఏంటి, నా మాట మీద మీకు నమ్మకం కుదరడం లేదా? కావాలంటే మీ చేతిలో చేయి వేసి చెప్తాను. నమ్మాలి సార్. కొన్నిసార్లు కొంతమందిని నమ్మాలి. అందరూ మోసం చేసేవాళ్లే అనుకుంటే లైఫ్లో, ఈ ప్రపంచంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. మీరు నమ్మకం ఉంచండి, ధైర్యంగా ఉండండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. అయ్యయ్యో, మీ మీద నమ్మకం లేక కాదండి. మా సేఫ్టీ కోసం మేమెంత తొందరగా ఊరికి షిఫ్ట్ అయితే అంత మంచిది సార్. ఇదేదో తాత్కాలికంగా 4 రోజులు ఉండి రావడానికి కాదు సార్. పర్మనెంట్గా అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. అది కాస్త దృష్టిలో ఉంచుకోండి సార్. ఇక్కడ మాకు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, పగవాళ్ళు, శత్రువులు చుట్టూ ఉన్నారు సార్. మా జీవితం అల్లకల్లోలం చేస్తున్నారు సార్. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు సార్. నన్ను, నా కొడుకుని, నా బిడ్డని
టోటల్గా మా ఫ్యామిలీని వేధిస్తున్నారు సార్. వాళ్ళ నుంచి ఎంత దూరంగా వెళ్తే అంత మంచిదని నాకు అనిపిస్తుంది సార్. సార్ మీరు చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు? మీరు ఒక్కసారి చెప్తేనే నాకు సీన్ అర్థమైపోయింది. మీకు దుబాయ్లో ఎక్కువ జీతం వచ్చే జాబ్ చూస్తాను. కాకపోతే మీకు చూడబోయే జాబును బట్టి, శాలరీని బట్టి నా కమిషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ విషయం మాత్రం గుర్తుంచుకోండి. సార్, మీరు మాకు తగ్గట్టుగా అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా చూడండి సార్. నేను కమిషన్ల కోసం వెనకాడే మనిషిని కాదు సార్. మీరు చాలు సార్, హ్యాపీ అనే వరకు ఇస్తాను సార్. కాకపోతే 4 రోజులు జాబ్ చేయలేదనుకుంటాను సార్. కానీ నేను సుఖంగా ఉండాలి సార్, సంతోషంగా ఫ్యూచర్ అంతా గడిచిపోవాలి సార్. అదే నా కోరిక సార్. మిమ్మల్ని 1-2 రోజుల్లో ఈ ఊరి నుంచి షిఫ్ట్ చేసే బాధ్యత నాది. అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీరు అక్కడికి వెళ్ళాక వారం రోజుల్లో మీకు జాబ్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక ధరణికి వెంటనే పెళ్లి చేసేస్తాను. నాకు భయం పోతుంది. అప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ ఎవరొచ్చినా సరే ఇంక చెయ్యగలిగేది ఏమీ ఉండదు. నా కూతురు, నేను, అల్లుడు అందరం కలిసి ఒకే చోట హ్యాపీగా బ్రతికేయొచ్చు. సరే సార్, నేను బయలుదేరతాను. ఓకే సార్, హ్యాపీగా వెళ్ళండి. మీ ప్రోగ్రాం అంతా నేను సెట్ చేసి మీకు కబురు చేస్తాను. సరే సార్. ఆ. అమ్మయ్య, సగం భారం దిగిపోయినట్టుంది. ఫోన్ అన్నా చేయకుండా సడన్ గా వచ్చేసావు. అక్కడ ఏమైనా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందా? నేను మీతో మాట్లాడదామని వచ్చాను. ఆ వీడియో గురించి చెప్తుందేమో. ఆలోచించుకో, చెప్పు.